సీరియస్ గా చాలా సిద్ధంగా పనిచేస్తా ఉంది. నిన్నటిదాకా హమ్ కాగజ్ నై దిఖాయింగే అనేటువంటి గ్యాంగ్ కూడా ఇప్పుడు చూపెట్టాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ ఏమంటుంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇవన్నిటి మీద చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి మాట బీజేపీ నుంచి ఉన్నటువంటి లీడర్ వీరేంద్ర యాదవ్ గారు చెప్తానే ఉన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక ఏహ్యమైనటువంటి దాడి మన మీద జరిగింది. సభ్య సమాజము సిగ్గుతో తల ఉంచుకునేటువంటి పరిస్థితి, అసహించుకునే పరిస్థితిని పాకిస్తాన్ తీసుకొచ్చింది. ఇంకా పాకిస్తాన్ అనే దేశం ఉండకూడదు అనేటువంటి భావన ప్రతి భారతీయుల్లో ఇలా కనిపిస్తుంది. దానికి అద్దం పట్టే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలన్నిటి కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు కులాలకు అతీతంగా అందరం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి ఒక చారిత్రాత్మకమైన క్రిటికల్ కండిషన్, ఒక క్రైసిస్ కండిషన్ లో వాళ్ళకు ఒక క్రైసిస్ ఉంటే మనకు ఒక క్రైసిస్ ఉంది. మనమేంది ఇప్పుడు మనమంతా ఒక్కటని ముక్తకంఠంతో దాయాది దేశం ఇందాక దాయాది దేశం అనుకున్నాం, కానీ ఇప్పుడు అది శత్రు దేశంగా మిగిలిపోయింది. మన నుంచి విడిపోయి మన భారతీయులు అక్కడ పోయిన అనుకున్నాం, కానీ శత్రువులుగా మారినటువంటి పరిస్థితి అనుక్షణం భారత యొక్క అస్తిత్వాన్ని, భారత యొక్క స్థిరత్వాన్ని, భారత యొక్క సార్వభౌమాధికారాన్ని కోసం చేసే విధంగా పాకిస్తాను ప్రేరేపిత శక్తుల యొక్క చర్యలున్న దృష్ట్యా కేంద్రము ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరం స్వాగతించి తదనుగుణంగా వ్యవహరించాల్సినటువంటి రోజు ఇది. సో ఇది దేశ సమగ్రతకు సంబంధించిన అంశం కాబట్టి పార్టీల యొక్క జెండాలు అన్ని పక్కన పెట్టి ఒకటే ఎజెండా, దట్ ఈస్ భారత్ మీద దాడి చేసిన మూకలను సుగమింపించేటువంటి ఒకటే స్లోగన్ తోటి మనం ముందుకు పోవాలి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కండిషన్స్ పెడుతుందో ఆ కండిషన్స్ అన్ని కూడా ఎవరైతే విదేశీయులు వచ్చి ఇక్కడ ఉన్నారో వాళ్ళు తాత్కాలికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళకి సంబంధించి లేదు ఇక్కడ భారతీయులమైన అంటే డెఫినెట్ గా దానికి భారతీయుడు అనే దానికి ప్రూఫ్ చూపించాలి కదా, తప్పనిసరిగా చూపించాలి. సో దాంట్లో పెద్ద ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లేదు. కొద్దిమంది ప్రతిసారి ఎట్లుంటది అంటే సార్, ఊరంతా ఒక దారి అయితే ఊరభిష్కది ఒక దారి ఉంటుంది. అది మనకున్నటువంటి సామెతనే. ఇంత పెద్ద భారతీయ సమాజంలో ఒకరిద్దరు కొంత అట్లా మాట్లాడుండొచ్చు, ఒకటి రెండు పార్టీలో లేకపోతే ఒకటి రెండు సంస్థలో అట్లా మాట్లాడినంత మాత్రం ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కండిషన్స్ పెడుతుందో అది దేశ సమగ్రత దృష్ట్యా పెడుతుంది అనేటువంటి సద్భావనతోటి అందరూ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను. మా పార్టీకి కానీ ఇంకా మిగతా వాళ్ళకి కానీ, మా పార్టీకి మాకు గాను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో మాకు ఏమి అభ్యంతరాలు లేవు. మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మాన్య ఖర్గే గారు చాలా స్పష్టంగా చెప్పింటూ ఇది రాజకీయాలు చేసేటువంటి సమయం కాదు, దేశమంతా ఒక్కడిగా నిలవాల్సినటువంటి, దేశమే ప్రధానం, మన పార్టీలు మనం ప్రధానం కాదు, దేశం ప్రధానం అనేది రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఖర్గే గారు చెప్పినారు, మాలాంటి వాళ్ళని చిన్న వాళ్ళని చెప్పినాం, పెద్ద వాళ్ళని చెప్పినాం. కాబట్టి దీంట్లో శశభిషలు ఏం లేవు. దీంట్లో పెద్ద అంటే ఎవరెవరో అంటున్నారని ఆరోపణలు చేసుకుంటూ కాలం గడిపేటువంటి సమయం అయితే కాదని నేను భావిస్తున్నాను. రైట్, నేను ఒకసారి మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్తా. మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్. మనోహర్ గారు, విన్నారు, అన్ని పార్టీల మాటలు విన్నారు, అదే విధంగా నేను మాట్లాడింది విన్నారు, అన్ని విన్నారు. సో దీన్ని ఎట్లా చూడాలి మనం?